ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సంగతి అందరికీ తెలిసింది. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కావచ్చు, లేకపోతే అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి పనితీరుతో నిజంగా చెప్పాలంటే ప్రపంచ రికార్డులు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను పంచాయతీరాజ్ శాఖలో ఇంత అద్భుతాలు సృష్టించచ్చా, ఇన్ని వరల్డ్ రికార్డులు క్రియేట్ చేయొచ్చా అనేది ఆయన చేసి చూపించినటువంటి వ్యక్తి. అయితే మరి ఆయన ఎంత నిజాయితీగా ఉంటారో, ఎంత బలంగా పనిచేస్తారో, ప్రజల కోసం తన ప్రాణాలను సైతం ఇవ్వటానికి బలంగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ఆయన శాఖలో ఎవరన్నా తప్పు చేస్తే ఎందుకు ఊరుకుంటారు? గతంలో కూడా చాలా చూసాం. సస్పెండ్ చేసి అవతల పడేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిర్దాక్షిణంగా బయటికి పొమ్మనేటువంటి వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన రీసెంట్గా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు సర్పంచులకు సంబంధించి. సర్పంచులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఏంటంటే ఈ లేడీస్ కోటాలోనో, లేదంటే వేరే క్యాస్ట్లకు సంబంధించినటువంటి సామాజిక వర్గాల కోటాలోనో వాళ్ళ భార్యనో, లేదంటే చెల్లెలనో, ఇంకొకరినో నుంచోబెట్టేసి వీళ్ళు పెత్తనం చలాయిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచులు ఉంటారు. ఆమె భర్తదే పెత్తనం. ఇలా మహిళా సాధికారతను దెబ్బతీసిన వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వంతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ సిఫార్సు చేసిందట. ఎన్నికైనటువంటి సర్పంచులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా పాలన వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఒక వ్యవస్థ తీసుకురావాలని కమిటీ సూచించిందట. ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కూడా ఈ శాఖ సమర్పించిందట ఈ నివేదిక. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా, అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఎలా అమలవుతుంది అనేది చూడండి. చాలామంది ఏంటంటే వాళ్ళ వైఫ్ను ఇంకొకరిలో పక్కన పెట్టుకుని వీళ్ళ పెత్తనం చలాయిస్తూ ఉంటారు. వీళ్ళదే రాజ్యం అన్నట్టుగా అవతల వాళ్ళని గట్టిగా విమర్శించడమే కాదు, ఏదైనా సరే చేయడానికైనా కూడా రెడీగా ఉంటారు. సో అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాళ్ళకి చెక్ పెట్టే పని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వబోతున్నారు వీళ్ళందరికీ కూడా. మీరు మహిళా సాధికారత, ఎవరైతే మహిళలు ఉండి వాళ్ళకి స్వేచ్ఛగా పరిపాలనలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఇప్పటికే గత ప్రభుత్వం లాగా నిధులన్నీ కూడా వేరే చోటికి ఇచ్చేసి సర్పంచుల వ్యవస్థని కావచ్చు, వాళ్ళ పరిపాలన విధానాన్ని అన్నింటినీ కూడా తీసేసినటువంటి పరిస్థితి గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎవరి నిధులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళే ఏం చేయాలా, ఏం చేసుకోవచ్చు, ఏ పని ముందు చేయాలి అనే దాన్ని వాళ్ళకే ఇచ్చి మళ్ళీ అధికారాలను అప్పచెప్పినటువంటి పరిస్థితి. అంటే గ్రామ స్వరాజ్యాన్ని మళ్ళీ సాధ్యం చేసుకోవడం కోసం ఆయన నిధులు కేటాయించి చాలా అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి వ్యక్తి. సో అలాంటి శాఖలో ఇలా ఎవరైతే కనిపిస్తున్నారో, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మహిళలను అడ్డం పెట్టుకుని వాళ్ళ రాజకీయాన్ని చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి చాలా బలమైనటువంటి వార్నింగ్తో పాటు శిక్షలు, జరిమానాలు కూడా విధిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారట. ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా వైఫ్ సర్పంచు, లేదంటే మా అమ్మ సర్పంచు, ఎవరో ఒకళ్ళు లేడీస్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైనటువంటి వార్నింగ్ సంకేతాలు పంపించారు. ఇవి గనక నాకు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఏ రకంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఏం చేయాలో నాకు బలంగా తెలిసింది. రేపు రాబోయేటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పటికే సిద్ధమవుతున్నట్టుగా మనకు అనుకోవచ్చు. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా 2 పార్టీలు, అన్ని పార్టీలు, 3 పార్టీలు అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ, జనసేన, ఇటు టీడీపీ, ఏ పార్టీ కాబట్టి అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా చాలా బలంగా ఎత్తుగడలు వేసుకుంటున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ఏదో రకంగా దీన్ని కొంచెం వాళ్ళ ఏదైతే 11 స్థానాలతో దిగజారిపోయారో దాన్ని కొంచెం అయినా సరే నిలుపుకోవాలనే ప్రయత్నం, గ్రామాల్లో కొంతైనా బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ టైంలో ఇలాంటి చేయటం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సవాలుగానే స్వీకరించి అలాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మహిళలు దీనికి బలమైనటువంటి సహకారం అందించేలా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. సో రేపొద్దున ఎవరైనా కానీ ఇలాంటివి చేస్తే కనుక వాళ్ళకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందా ఇంకా వాళ్ళ పని అంతే.